గజ్వేల్ నియోజకవర్గం ఎర్రవెల్లి గ్రామంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హర్తసేన ఆధ్వర్యంలో కల్లపు నవీన్రావు జన్మదినం సందర్భంగా మొక్కలు నాటి గుడి నిర్మాణం కోసం 51,116ను అందజేశారు. కల్లపు నవీన్రావు మాట్లాడుతూ నా జన్మదినం సందర్భంగా మొక్కలు నాటడం సంతోషంగా ఉందన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం ద్వారా మొక్కలు నాటడం, మొక్కలను సంరక్షించడం అనే గొప్ప కార్యక్రమం. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త జోగినపల్లి సంతోష్ కుమార్ కి కృతజ్ఞతలు మరియు వారికి గ్లోబల్ గ్రీన్ ఐకాన్ అవార్డు వచ్చిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ నియోజకవర్గ మాజీ సర్పంచ్ బాలరాజ్, మాజీ ఉప సర్పంచ్ గడ్రా శ్రీకాంత్, చెప్ప్యాల శ్రీకాంతరావు, సాయి, రాహుల్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా నా పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రోగ్రాంలో భాగంగా ఎర్రవెల్లి గ్రామంలో బ్రహ్మంగారి టెంపుల్ ప్రాంగణంలో మామిడి మొక్కను నాటడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీ జోగినిపల్లి సంతోష్రావు గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ మోటివేటింగ్ అస్ ఆల్వేస్. థ్యాంక్ యూ. ఇదే స్ఫూర్తితో యూత్ అంతా కూడా ఏదో ఒక అకేషన్లో ఏదో ఒక సందర్భంలో మొక్కలు నాటాలి, పర్యావరణాన్ని కాపాడాలి. థ్యాంక్ యూ. గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా నవీన్ రావు గారు ఎర్రవల్లి గ్రామంలో నిర్మాణంలో ఉన్నటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో మామిడి మొక్కను నాటి గ్రీన్ ఇండియా ఛాలెంజ్కు వారు మద్దతు తెలపడం జరిగింది. అదేవిధంగా వారి పుట్టినరోజు సందర్భంగా వారి పుట్టినరోజు ఈ రోజు రావడం, మా దేవాలయానికి రావడం, వారు ఒక పవిత్రమైనటువంటి ప్రాంతంలో మొక్కను నాటి ఈ కార్యక్రమాన్ని పిలిచేసినందుకు వారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. వారు ఎల్లవేళలా ఇదే విధంగా ఆయురారోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి వర్ధిల్లాలని కోరుకుంటూ, అదేవిధంగా మొక్కల ప్రాధాన్యత ఏంటంటే 10 చిన్న చేదుడు బావులు కలిస్తే ఒక పెద్ద బావి, 10 పెద్ద బావులు కలిస్తే ఒక పెద్ద చెరువు, 10 పెద్ద చెరువులు కలిస్తే ఒక కుమారుడు, అట్లాంటి ఒక 10 కుమారులు కలిస్తే ఒక మొక్క. ఒక 10 మంది కుమారులు ఎంతైతే మనకు మేలు చేయగలుగుతారో తల్లిదండ్రులకు, ఆ మొక్క కూడా ఒక 10 కుమారులతో సమానమైనటువంటి మొక్క అన్నట్టు. ఆ మొక్క వాల్యూ ఇప్పుడు మనకు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ఈ గ్లోబల్ వార్మింగ్ తర్వాత మనకు అర్థమవుతుంది. ఒక మొక్క ఉంటే ఏసీలు పెట్టుకొని కూలర్లు పెట్టుకొని ఎంత ఇబ్బంది పడుతున్నామో రాత్రిపూట, అదే ఒక ప్రతి ఒక్కరు పుట్టినరోజు సందర్భంగా కానీ మ్యారేజ్ డే కానీ ఏ అకేషన్ ఉన్నా ఒక మొక్క నాటి పర్యావరణాన్ని మనం కాపాడాలని వాళ్ళు ఒక సందేశాన్ని ఇచ్చినందుకు, అది మా గ్రామంలో వచ్చి మా దేవాలయానికి వచ్చినందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో నాకు తెలిసి రాష్ట్రంలోనే అంటే మిగతా హైదరాబాద్ ఆ ప్రాంతం కాకుండా మన సిద్దిపేట అర్బన్ ఏరియాలలో, రూరల్ ఏరియాలో నాకు తెలిసి రాజేశ్వరరావు గారు కానీ మన మొగిలి వీళ్ళు బాగా హార్డ్ వర్క్ చేస్తూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను ప్రజలలో చాలా బాగా తీసుకుపోతున్నారు. వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.